దాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్ యా యా వెల్డన్ శ్రీమన్నారాయణ వెల్డన్. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేస్తున్నా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్ళగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి, అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్ళాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేవు. దీని మీద ఎప్పుడూ కన్నేసుంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. బోర్డు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలీదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు, ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే, తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి, రాజును చుట్టుముట్టి చెక్ చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు? రాజు చేసేదేం లేదు, సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్ళుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చేస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆట గెలువు ఇస్తాను. ఓ ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. వేసే ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. మరి ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా. చాయనా ఫోన్ కొని దానికి. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరిపోతుందంటారు. నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్.
రేయ్, ఎంత కావాలన్నా కొట్టుకోండి రా, కానీ ఆ చీకటి గట్ల మాత్రం పడేకండి రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా. సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా. తెరవండ్రా. ఎదురులేని ఏనుగు, ఓరచూపు అంటే గంతులేసే గుర్రం, మనోబుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం. ఈ ఏకాంతంలో చీకటి గోడల మధ్య నా ఊహల్లో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగంతో ప్రేమలో పడ్డాను. బయటికి రారా. ఏం ఆదిత్య, చీకటి కదా ఎలా ఉంది? ఆడదామా? ఆదిత్య, గేమ్ ఆడదామా? సిగరెట్ కోసమా? తీసుకో. ఆహా, గెలిచి తీసుకుంటాను. రావి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు జ్ఞానోదయం